భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రుల నాగరాజు, కసినివాసు, పట్టణ అధ్యక్షులు ద్వారకారవి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, బీజేపీ నాయకులు మీనాగౌడ్, శ్రీశైలం, భిక్షపతి, కిసాన్ మోర్చా నాయకులు నాగరాజు, దశరథ్, చల్లా ప్రభాకర్ రెడ్డి, విశ్వనాథ్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎండబోసిన రోడ్లపైన కానీ ఇంటి దగ్గర ఉండవేసిన ఒడ్లు మొత్తం తడిసిపోయి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు తడిసిన గింజను, ప్రతి ఒక్క గింజను గవర్నమెంట్ కొనాలి. అలాగే రైతులకు సంబంధించి ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ తొందరగా తీయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చాలా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు రైతులు చాలా మంది ప్రాబ్లం పడుతున్నారు. తేమ శాతం కూడా వర్షానికి ఒడ్లు తడిసినాయి కాబట్టి తేమ శాతం కూడా 15-17% కాకుండా 20% వరకు కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్క రైతులకు కొనుగోలు చేసిన అమౌంట్ కూడా ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేటట్టు రైతులకు అన్ని చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రైతుల క్షేమం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒడ్లు కొనుక్కుంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాం. ఫస్ట్ ఆ బోనస్ చెల్లించాలా రైతులకు అని చెప్పి ఒకటి. రెండవది, ఈ అకాల వర్షాల వలన రైతుల ధాన్యం ఏదైతే ఐకేపీ సెంటర్ సొసైటీస్ దగ్గర తీసుకొచ్చి ధాన్యం అమ్మితే అక్కడ ఆరబోసుకుంటే మొత్తం ధాన్యం తడిసిపోతుంది కనుక ఆ తడిసిపోయిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే ఉంది అని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల ప్రతి ధాన్యాన్ని కొనాలి, బోనస్ చెల్లించాలా. మరి రైతులకు ఏదైతే ఇమీడియట్గా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి కనుక రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా తూకం చేసి ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడికి అవసరమైనటువంటి ఏదైతే లేబర్ను కావచ్చు, మరి అదేవిధంగా వెహికల్స్ను కావచ్చు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి రైతులకు అన్యాయం కావద్దని చెప్పి మరొక్కసారి కూడా రైతుల యొక్క ఏదైనటువంటి ఈ రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మోసాలను చూస్తూ ఉన్నాము. ఈరోజు అకాల వర్షాల వల్ల రైతులు మొత్తం ధాన్యం అంతా రోడ్ల మీద వేశారు, తడిసి ముద్ద అయిపోయింది. ఆ యొక్క ధాన్యాన్ని ఇమీడియట్లీ కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము రైతు ప్రభుత్వం చెప్పుకునే వాళ్ళు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చింది రైతులను మోసం చేశారు కాబట్టి రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజేశ్వర దేశపాండే కౌన్సిలర్లు మొత్తం మా జిల్లా పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని రైతుల యొక్క తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అకాల వర్షానికి మరి రైతులు నష్టపోతున్నారు. మరి రైతుల గురించి వరి ధాన్యాన్ని మరి ఒక్కొక్క తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ధాన్యాన్ని మరి వెలగట్టి మరి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మరి వారందరూ కూడా మరి అధిక ధర పెట్టి కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం.